హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ మెగా డిఎస్సి 2025లో 25th జూన్ ఈవినింగ్ షిఫ్ట్లో ఇచ్చినటువంటి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మరియు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ద స్లోగన్ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ వాజ్ గివెన్ బై ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ, ఆప్షన్ 2 బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ 3 అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ 4 పివి నరసింహారావు. The correct answer is Atal Bihari Vajpayee. Option 3 is right answer. Next one, mismatched pair among the following. A. Durgapur Steel Factory, West Bengal. B. Rourkela Steel Factory, Chhattisgarh. C. Bilali Steel Factory, Odisha. D. Bhushan Power and Steel Limited, Karnataka. ఇక్కడ మిస్ మ్యాచ్డ్ పేరు ఏమైనా ఉంది అని మనం చెక్ చేసినట్లయితే బిసిడి మూడు కూడా మిస్ మ్యాచ్డ్ పేరే కరెక్ట్గా ఉంది. దుర్గాపూర్ స్టీల్ ఫ్యాక్టరీ వెస్ట్ బెంగాల్ ఒకటే. ఈ బిసిడి మూడు కూడా మిస్ మ్యాచ్డ్ పేర్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కంట్రీ దట్ హ్యాస్ ద షార్టెస్ట్ ల్యాండ్ ఫ్రంటియర్ విత్ ఇండియా. ఆప్షన్ 1 నేపాల్, ఆప్షన్ 2 బంగ్లాదేశ్, ఆప్షన్ 3 పాకిస్తాన్, ఆప్షన్ 4 ఆఫ్ఘనిస్తాన్. The correct answer is Afghanistan. Option 4 is right answer. Next one, choose correct answer regarding subject and its nature of study. First one mycology, second one psychology, third one euthenics, fourth one eugenics. వీటిని కరెక్ట్గా మ్యాచ్ చేసినట్లయితే మైకాలజీ స్టడీ ఆఫ్ ఫంగై, పైకాలజీ స్టడీ ఆఫ్ ఆల్గే, యూథెనిక్స్ study of environment to improve human race, eugenics study of factors to improve human race. సో సిఏబిడి అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూజ్ కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ డిస్కవరీ ఆఫ్ డార్క్ ఆక్సిజన్. ఏ ఆక్సిజన్ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఇన్ డార్క్ ఎన్విరాన్మెంట్. బి డిస్కవరీ వాజ్ మేడ్ ఇన్ ద క్లారియన్ Clipperton zone of the Pacific Ocean. C. Dark oxygen is inert gas and no chemical value. D. Study was published in Nature Geoscience magazine. కరెక్ట్ స్టేట్మెంట్స్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏబిసి మూడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ద కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్ ఈజ్ ఆప్షన్ 1 కర్ణాటక మోహిని అట్టం, ఆప్షన్ 2 తమిళనాడు కోలాట్టం, ఆప్షన్ 3 కేరళ యక్షగాన, ఆప్షన్ 4 ఒడిషా కథక్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ తమిళనాడు కోలాట్టం అనేది కరెక్ట్ మ్యాచ్డ్ పేరమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఐడెంటిఫై మిస్ మ్యాచ్డ్ పేర్. ఆప్షన్ 1 అమృత ప్రీతం 49 days, ఆప్షన్ 2 ఏపీజే అబ్దుల్ కలాం Envisioning an Empowered Nation, option 3 Kuldeep Nayar Distant Neighbors, A Tale of Subcontinent, option 4 R.K. Lakshman Autobiography of an Unknown Indian. The correct answer is R.K. Lakshman Autobiography of an Unknown Indian is the right answer. Next one, identify incorrect matching from the following. Alice in Wonderland Lewis Carroll, ఆప్షన్ 2 ఏ వీక్ విత్ గాంధీ అనితా దేశాయి, ఆప్షన్ 3 ఎన్ అమెరికన్ డైలమా గున్నార్ మిద్దాల్, ఆప్షన్ 4 డాటర్ ఆఫ్ ది ఈస్ట్ బెంజీర్ భుట్టో. ఇన్కరెక్ట్ మ్యాచింగ్ ఈజ్ ఆప్షన్ 2 ఏ వీక్ విత్ గాంధీ అనితా దేశాయ్. నెక్స్ట్ వన్, రిగార్డింగ్ కంప్యూటర్ 2 nibbles is equal to option 1 4 bytes, option 2 8 bytes, option 3 16 bytes, option 4 32 bytes. The correct answer is 8 bytes. Option 2 is right answer. Find the correct pair. Option 1 World AIDS Day 10th December, option 2 World Red Cross Day 8th May, option 3 నేషనల్ సైన్స్ డే 24th February, ఆప్షన్ 4 నేషనల్ స్పోర్ట్స్ డే
19th August. The correct pair is option 2, World Red Cross Day, 8th May is right answer. Next one, the largest cave temple in India is option 1, Masroor Temple, Himachal Pradesh, option 2, Kailash Temple, Maharashtra, option 3, Pancharathas, Tamil Nadu, option 4, Elephanta Caves, Maharashtra. The correct answer is option 2, Kailash Temple, Maharashtra. Next one, Donai Polo Airport is in this state. Option 1 Sikkim, option 2 Arunachal Pradesh, option 3 Meghalaya, option 4 Tripura. The correct answer is Arunachal Pradesh, option 2 is right answer. Next one, objective of Operation Rising Sun. Option 1 solar power production, option 2 digital literacy for youth, option 3 prevent gold smuggling, option 4 children health for future India. The correct answer is prevent gold smuggling, option 3 is right answer. Indian player to receive the prestigious Olympic order in 2024 is option 1 Abhinav Bindra, option 2 Vinesh Phogat, option 3 Sumit Until, option 4 Bhagyasri Jadhav. The correct answer is Abhinav Bindra, option 1 is right answer. In central government Bio E3 policy, the third area after biotechnology for economy environment is option 1 energy, option 2 engineering, option 3 e-waste, option 4 employment. The correct answer is employment, option 4 is right answer. Next one, Antonio Guterres is the option 1 Prime Minister of France, option 2 Prime Minister of Canada, option 3 Secretary General of UNO, option 4 President of World Bank. The correct answer is Secretary General of UNO, option 3 is right answer. Next one, as per the World Happiness Report 2024, the top 3 nations are option 1 Finland, Denmark, Ireland, option 2 Finland, Russia, Germany, option 3 Denmark, America, Italy, option 4 America, Canada, Russia. The correct answer is Finland, Denmark, Ireland, option 1 is right answer. Next one, the best film award winner at the 96th Oscar Awards was option 1 The Last Night, option 2 Oppenheimer, option 3 Life of Pi, option 4 Stranger. The correct answer is Oppenheimer, option 2 is right answer. Next one, choose correct answer regarding Kendra Bala Yuva Sahitya Puraskar 2025. A 2025 Bal Sahitya Puraskar Gangisetti Shivakumar, B 2025 Yuva Sahitya Puraskar Prasad Suri, C Bala Sahitya Puraskar winning book Mai Ravana, D Yuva Sahitya Puraskar winning book Kaburlu Devata. The correct answer is A, B. Both are correct. 2025 Bala Sahitya Puraskar Gangisetti Shivakumar, 2025 Yuva Sahitya Puraskar Prasad Suri. So option 2 A, B is right answer. Next one, choose correct answer regarding National Reading Day. A. National Reading Day celebrates on June 19th. B. Conducts in memory of P.N. Panikkar. C. In 2017, Prime Minister stated National Reading Month. D. Theme for 2025 is History Code Significance. The correct answer is A, B, C. 3 are correct, amma. So option 4 is right answer. Next one, perspective in education. First question, the philosophy and education are likely two sides of the same coin. This is the opinion of option 1 Comenius, option 2 Plato, option 3 Ross, option 4 John Dewey.
The correct answer is Ross. Option 3 is right answer. Next one, choose correct regarding committees and its recommendations. First one, University Education Commission, type purpose schools. Second one, Secondary Education Commission. Third one, Kotari Commission. Fourth one, Yeswarbhai Patel Committee. కరెక్ట్గా మ్యాచ్ చేసినట్లయితే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ టైప్ పర్పస్ స్కూల్స్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ రూరల్ యూనివర్సిటీస్ అమ్మ. అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చేసి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఫార్మేషన్ ఆఫ్ మల్. కోటారీ కమిషన్ లింక్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొడక్టివిటీ. నెక్స్ట్ వన్, ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ priority given to non-formal education. The correct answer is CADB. Option 4 is right answer. Next one, students visual, hearing or speech impairments will be considered passed if they obtain this percentage of marks in the SSC exams. Option 1 30%, option 2 20%, option 3 25%, option 4 15%. The correct answer is 20%. Option 2 is right answer. Next one, according to Daniel Lerner, which of the following factors are required for modernization of traditional society? A. Empathy. B. Social mobility. C. High participation. D. Wealth generation. The correct answer is A, B, C. Empathy, social mobility, high participations are correct. Option 4, A, B, C is right answer. Next one, homework time for third grade as suggested by NCF 2005 is. Option 1, homework should not be given. Option 2, 1 hour per day. Option 3, 2 hour per week. Option 4, 1 hour per week. The correct answer is 2 hours per week. Option 3 is right answer. Next one, NIEPA primarily focuses on. Option 1, developing curriculum for college education. Option 2, education planning and administration. Option 3, conducting trainings to primary teachers. Option 4, conducting research on primary school children. The correct answer is education planning and administration. Option 2 is right answer. Next one, this is not a benefit of education liberalization. Option 1, educational opportunities will increase. Option 2, international level quality education will be available. Option 3, participation of private sector will increase job opportunities. Option 4, foreign educational institutions grow rapidly and domestic education institutions are marginalized. The correct answer is foreign educational institutions grow rapidly and domestic education institutions are marginalized. So option 4 is right answer. Next one, article in the Indian Constitution that prohibits denial of admission to school on the basis of religion is. Option 1, article 31 32. Option 2, article 15 16. Article 28 29. Option 4, article 31. The correct answer is article 28 29. Option 3 is right answer. Next one, section 13 of the RTE 2009 Act addresses this issue. Option 1, it capitation fee is collected, a fine up to 10 times to the fee will be imposed. Option 2, the responsibility of providing free and compulsory primary education to children between the ages of 6 to 14 lies with the respective government. The correct answer is if capitulation fees is collected, a fine up to 10 times to the fees will be imposed. So option 1 is right answer. Next one, choose correct statement regarding education sociologies. A, George Payne was named as father of education sociology. B, the principles of education sociology was written by George Payne. C, John Dewey defined that school is a social institution.
D. SUPW helps to improve school and society. The correct answer is A, B, C, D. All are the correct statements. So option 4 is right answer. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.